వాళ్ళు సేకరించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు మర్డర్ చేస్తాం చూశాను సార్ అని చెప్పగానే తీసుకొచ్చి లోపలేసేయకూడదు. అట్టయితే ప్రధానమంత్రి మీద కూడా చెప్పేవాడు ఉంటాడు. మోడీ మీద చెప్పలేదా ఎంతోమంది? మరి తీసుకెళ్ళి మోడీ జైల్లో పెట్టేస్తారా? ఇది గోదరాప్పుడు ఆ అమ్మాయి అయితే కేసు పెద్ద ఎత్తున పోరాడింది కదా దాంట్లో. మరి అట్లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక రేపటి నుంచి ఎవడు పడితే ఆయన లోపల వేసేస్తారా? దానికి పోలీసులు ఏం చేయాలా, ఎలా చంపారు, ఎట్లా చేశారు, ఇదంతా ఆయుధం ఏంటి, ఇవన్నీ విని తెలుసుకుని వాళ్ళు నిజంగా ఆ టైంలో అక్కడ ఉన్నారో లేదో వెరిఫై చేసుకుని ఆ ఆయుధం నిజంగా వాళ్ళు వాడుంటే ఆయుధం ఎక్కడ పాడేశారో తెలుసుకుని ఆ ఆయుధాన్ని పసిగట్టి ఆయుధం మీద ఫింగర్ ప్రింట్స్ తీసి అట్లాగే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో లేకపోతే వేరే ఎవిడెన్స్ వీళ్ళు అక్కడ ఉన్నట్టు ఏడిఎన్ఏను వీళ్ళ సెల్ ఫోను ఇట్లాంటి డేటా అంతా పట్టుకుని ఈ ఆధారాలన్నీ పట్టుకుని దాని ఆధారంగా కోర్టులో అరెస్ట్ చేస్తే అప్పుడు విచారణ సందర్భంగా ఈ సాక్షి ఇచ్చే వాంగ్మూలం చెల్లుబాటు అవుతుంది. అంతేగా వాంగ్మూలం కూడా ఆధారంతో కూడిందై ఉండాలి. అంతే కదా. ఇప్పుడు మీకు ఒక సినిమా మధ్యన పోకిరి సినిమాలో గుర్తుందా, ప్రకాష్ రాజ్ డైలాగ్ ఒకటి ఉంటుంది. అరెస్ట్ చేసి సయాజీ సిండే జైల్లో కొడతంటే ఏముందిరా మీరేం బీగుతారని 4 రోజుల పాటు తర్వాత నేను ఎవడో ఒకటి పేరు చెప్తాను, మీడియా అంతా మీ నాయకులంతా దాని చుట్టూతోనే తిరుగుతారు, నాకాడికి ఏ సంబంధం ఉన్నది ఏ రాజకీయ నాయకుడి పేరు,